ఎందుకు మనిషి కుడి చేత్తో ఎక్కువ పనులు చేస్తాడు? మనిషి శరీరం సింపుల్గా కనిపించినా దాన్ని కంట్రోల్ చేసే మెదడు చాలా క్లిష్టంగా ఉంటుంది. మనిషి ఎడమ కుడి మెదడు భాగాల పనితీరే మనం ఏ చేతితో ఎక్కువగా పని చేస్తామో నిర్ణయిస్తుంది. మెదడు చేతుల సంబంధం. మన మెదడు రెండు భాగాలుగా ఉంటుంది. లెఫ్ట్ హెమిస్ఫియర్, రైట్ హెమిస్ఫియర్. ఎడమ మెదడు భాగం లెఫ్ట్ హెమిస్ఫియర్ మన కుడి శరీర భాగాన్ని రైట్ హ్యాండ్, రైట్ లెగ్ కంట్రోల్ చేస్తుంది. కుడి మెదడు భాగం రైట్ హెమిస్ఫియర్ మన ఎడమ శరీర భాగాన్ని లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్ ని కంట్రోల్ చేస్తుంది. శాస్త్రవేత్తల ప్రకారం ఎక్కువ మందిలో లెఫ్ట్ హెమిస్ఫియర్ బలంగా పనిచేస్తుంది. అందుకే కుడి చెయ్యి డామినేట్ గా మారుతుంది. శాస్త్రీయ కారణాలు. జెనెటిక్స్. మన డిఎన్ఏలోనే కుడి చెయ్యి వాడకం ఎక్కువగా ఉండేలా ప్రోగ్రామ్ అయి ఉంటుంది. సమాజం అలవాట్లు. చాలా కాలం నుంచి మనిషి కుడి చేత్తో వ్రాయడం, తినడం, పనులు చేయడం అలవాటు చేసుకున్నాడు. సమాజం కూడా కుడి చేతినే ప్రాధాన్యం ఇస్తుంది. మెదడు అభివృద్ధి. భ్రూణం పెరుగుతున్నప్పుడు 80-90% మందిలో ఎడమ మెదడు ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. లెఫ్ట్ హ్యాండెడ్స్ ఎందుకు ఉంటారు? ప్రపంచంలోనే సుమారు 10% మంది మాత్రమే ఎడమ చేతి వాటం వారు లెఫ్ట్ హ్యాండర్స్. వారిలో రైట్ హెమిస్ఫియర్ బలంగా పనిచేస్తుంది. ఆశ్చర్యకరంగా చాలా మంది లెఫ్ట్ హ్యాండర్స్ సృజనాత్మకత, క్రియేటివిటీ, కళలు, ఆర్ట్స్, సంగీతం, మ్యూజిక్ లో ప్రతిభ చూపుతారు. చంద్రునిపై వజ్రాలు ఉంటాయా? శాస్త్రవేత్తల షాకింగ్ రీసెర్చ్. మనిషి ఎప్పటి నుంచో చంద్రుని చూసి ఆశ్చర్యపోతూనే ఉన్నాడు. చంద్రుడిపై భూమి లాంటి జీవం ఉందా, నీరు ఉందా అనేవి ఎన్నో ప్రశ్నలు. కానీ ఇప్పుడు మరో కొత్త రీసెర్చ్ చెబుతోంది చంద్రుడిపై వజ్రాలు ఉండే అవకాశం ఉంది. వజ్రాలు ఎలా ఏర్పడతాయి? భూమిపై వజ్రాలు ఏర్పడేది ప్రధానంగా కార్బన్ పై అధిక ప్రెషర్ మరియు హై టెంపరేచర్ వల్ల. భూమి లోతుల్లో కార్బన్ ఉన్న రాళ్లపై బిలియన్ల ఏళ్ల పాటు ఒత్తిడి పడితే అవి వజ్రాలుగా మారుతాయి. తర్వాత అగ్నిపర్వత విస్ఫోటాల ద్వారా పైకి వస్తాయి. చంద్రుడిపై పరిస్థితులు. చంద్రుడి లోపల కూడా కార్బన్ కనుగొన్నారు. అక్కడ భూకంపాల్లాంటి లూనార్ క్విక్స్ తరచుగా జరుగుతాయి. ఈ ఒత్తిడి, వేడి కారణంగా కార్బన్ వజ్రాలుగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గ్రహ శకలాల ప్రభావం. చంద్రుడిపై వాతావరణం లేకపోవడం వల్ల ఎప్పటికప్పుడు గ్రహ శకలాలు బలంగా ఢీకొంటాయి. ఆ ఇంపాక్ట్ వల్ల కూడా కార్బన్ స్ఫటికరించి వజ్రాలుగా మారుతుందంట నాసా మరియు శాస్త్రవేత్తల అభిప్రాయం. నాసా సహా చాలా స్పేస్ ఏజెన్సీస్ చెబుతున్నాయి చంద్రుడి లోపల మరియు గుంతల్లో వజ్రాలు దాగి ఉండవచ్చని. మనిషి ఇంకా ఆ లోతుల వరకు వెళ్ళలేకపోయాడు. భవిష్యత్తులో మానవ యంత్రాలు జరిగితే చంద్రుడి లోపల ఖనిజ సంపద బయటపడొచ్చు. వాస్తవమా లేదా కల్పితమా? ఇది ఇంకా పూర్తిగా రుజువు కాలేదు. కానీ సైన్స్ లాజిక్ ప్రకారం వజ్రాలు ఉండే అవకాశం చాలా ఎక్కువ. భవిష్యత్తులో చంద్రుడి వనరులను ఉపయోగించే ప్రయత్నాలు మొదలైతే చంద్రుని వజ్రాలు మనం వినే వార్త కావచ్చు. చంద్రుడిపై వజ్రాలు ఉన్నాయి అనేది ప్రస్తుతం శాస్త్రవేత్తల హైపోథిసిస్ మాత్రమే. కానీ భవిష్యత్తులో మనిషి స్పేస్ మైనింగ్ మొదలు పెడితే చంద్రుడి రహస్యాలు, వజ్రాలు సహా అన్ని బయటపడతాయి. హైదరాబాద్ లోని చార్మినార్ కింద రహస్య టన్నెల్స్ ఉన్నాయని చెబుతారు. ఇప్పుడు దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇక్కడ చార్మినార్ ను కుతుబ్ షాహీ వంశానికి చెందిన మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో నిర్మించాడు. దీన్ని హైదరాబాద్ నగరానికి గుర్తుగా, మహమ్మారి ప్లేగ్ వ్యాధి ముగిసిన గుర్తుగా నిర్మించారని చరిత్ర చెబుతుంది. రహస్య టన్నెల్ కథలు. స్థానిక కథల ప్రకారం చార్మినార్ కింద గుప్త మార్గాలు, టన్నెల్స్ ఉన్నాయని అంటారు. ఈ టన్నెల్స్ చార్మినార్ నుండి గోల్కొండ కోట వరకు వెళ్తున్నాయని ఒక నమ్మకం. వాటిని రాజులు, సైనికులు యుద్ధ పరిస్థితుల్లో సురక్షితంగా వెళ్లేందుకు ఉపయోగించేవారని చెబుతారు. ఇప్పటి వరకు ఈ టన్నెల్స్ ని ఎవరూ అధికారికంగా కనుగొనలేకపోయారు. కొంతమంది పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు చేసి పరిశీలించిన స్పష్టమైన సాక్ష్యాలు లభించలేదు. కానీ చార్మినార్ లో భూగర్భంలో కొన్ని మూసివేసిన గదులు ఉన్నాయనేది నిజం. పాతకాలంలో రాజులు, సుల్తాన్లు ఎప్పుడు రహస్య మార్గాలు నిర్మించేవారు. అందువల్ల ప్రజలు ఇప్పటికీ చార్మినార్ కింద టన్నెల్స్ ఉండే అవకాశం ఉందని నమ్ముతారు. టన్నెల్స్ లేవని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. కానీ చరిత్రకారులు, స్థానికులు మాత్రం ఏదో ఒక రహస్య మార్గం తప్పకుండా ఉంటుంది అని అన్వేషిస్తున్నారు. అంటే చార్మినార్ కింద రహస్య టన్నెల్స్ ఉన్నాయనే కథలు, పురాణాలు బలంగా ఉన్నా ఇప్పటి వరకు ఖచ్చితమైన ఆధారాలు దొరకలేదు. తిరుమల వెంకటేశ్వర స్వామి విగ్రహం వెనక నీళ్లు ఎప్పుడు వస్తూనే ఉంటాయా? తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, తిరుపతి బాలాజీ ఆలయం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైనది.
సంపదగా కొలిసిన ఆలయాల్లో ఒకటి. ఇక్కడి ప్రధాన విగ్రహం శ్రీ వెంకటేశ్వరుడు గురించి ఎన్నో రహస్యాలు, అద్భుతాలు, పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. స్వామివారి విగ్రహం వెనక వీపు భాగం ఎప్పుడు తడిగా ఉండడం లేదా నీళ్లు చిన్న ముక్కల్లాగా ఎప్పుడూ కారుతూ ఉండడం ఒక ప్రసిద్ధ అద్భుతంగా చెప్పబడుతుంది. ఇది నిజమేనా? ఇది ఎలా జరుగుతుంది? దీని వెనుక చరిత్ర, విజ్ఞానిక, ఆధ్యాత్మిక వివరాలను మనం ఇక్కడ తెలుసుకుందాం. తిరుమల గర్భగుడిలోని శ్రీ వెంకటేశ్వరుని విగ్రహం స్వయంభూ విగ్రహం. ఎత్తు సుమారు 8 అడుగులు. వెనక భాగం బ్యాక్ సైడ్ ఎప్పుడు తడిగా ఉంటుంది. ప్రతిరోజు సుప్రభాత సేవల్లో ఉదయం అభిషేకం తర్వాత అర్చకులు ఈ తడిని రేఖా సిల్క్ గుడ్డలతో తోడుస్తారు. ఇది చిన్న చుక్కల నీళ్ళలా కనిపిస్తుంది. మరియు ఇది స్వామివారి చెమటలు లేదా దైవిక నీళ్లుగా పిలుస్తారు. ఇది ఎప్పుడు జరుగుతుంది? విగ్రహం ఉష్ణోగ్రత సుమారు 110 డిగ్రీల ఫారెన్హీట్ అంటే 43 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. కానీ తిరుమల కొండలు చల్లని వాతావరణంలో ఎత్తు 853 మీటర్లు ఉన్నప్పటికీ ఈ తడి ఎప్పటికీ ఆగదు. విగ్రహం ముందు భాగం, ముఖం, చేతులు తడి కాకపోయినా వెనక భాగం మాత్రమే ఎప్పుడు తడిగా ఉంటుంది. అవును, ఇది ఒక నిజమైన ఆధ్యాత్మిక అద్భుతంగా పరిగణించబడుతుంది. మరియు ఇది మిత్ కాదు. తిరుమల తిరుపతి దేవస్థానాలు అధికారికంగా ఈ సందర్భాన్ని గుర్తిస్తుంది. భక్తులు, అర్చకులు, శాస్త్రవేత్తలు దీనిని గమనించారు. అయితే వైజ్ఞానిక వివరణ లేకపోవడంతో ఇది విజ్ఞానానికి మించిన దైవిక శక్తిగా చెప్పబడుతుంది. తిరుమల ఆలయం చరిత్ర 8వ శతాబ్దానికి చెందినదిగా పల్లవులు, చోళులు విజయనగరంలో నిర్మించారు. విగ్రహం వెనక ఉన్న అంతర్గత సముద్రం, అండర్ గ్రౌండ్ ఓషియన్ ఉందని చెబుతారు. ఇక్కడ నుంచి నీళ్లు కారుతూ ఉంటాయని, ఇది వైకుంఠం సముద్రాన్ని సూచిస్తుందని భక్తులు నమ్ముతారు. విగ్రహం వెనక చెవి పెడితే సముద్ర అలల శబ్దం వినిపిస్తుందని కూడా చెబుతారు. కలియుగంలో భక్తుల కోసం ఆవిర్భవించిన వెంకటేశ్వరుడు భక్తుల భారాన్ని భరిస్తూ చెమటోడుస్తున్నాడు. ఇది భక్తి ప్రతీకగా చెబుతారు. స్వామివారి జుట్టు, విగ్రహంపై నిజమైన జుట్టు గాంధర్వ కన్య నీలాదేవి సమర్పించినదని, ఆమె భక్తి వల్ల విగ్రహం ఎప్పుడు తడిగా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. విగ్రహం శాలిగ్రామ శిల, విష్ణువు అవతారానికి పవిత్రమైన రాయితో చేయబడింది. ఈ రాయి పొరస్ కావడంతో ఆలయంలోని తేమ లేదా అండర్ గ్రౌండ్ మాయిశ్చర్ నుంచి నీళ్లు లిచ్ అవుతాయని శాస్త్రవేత్తలు, భౌగోళికులు చెబుతారు. తిరుమల కొండలు భూగర్భ జలాలతో నిండి ఉన్నాయి. ఆలయం 7 కొండల మధ్యలో ఉండడం వల్ల చల్లని గాలి ప్రవాహం మరియు తేమ ఎక్కువ. టిటిడి శాస్త్రీయ అధ్యయనాలు 2000 సంవత్సరంలో ఈ తడిని న్యాచురల్ కండెన్సేషన్ గా వివరించాయి. కానీ పూర్తి వివరణ లేదు. ఇది విగ్రహం సజీవమైనది, లివింగ్ ఐడల్ లా భావించేలా చేస్తుంది. తిరుమలలో ఈ తడి మాత్రమే కాదు, ఇంకా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. విగ్రహం వెనక చెవి పెడితే సముద్ర అలల ధ్వని వినిపిస్తుంది. అంతర్గత సముద్రానికి సంబంధం ఉన్నట్లు చెబుతారు. విదేశీయులు జపాన్ ను ఎందుకు విడిచిపోతున్నారు? డార్క్ రియాలిటీ. జపాన్ అనగానే చాలా మందికి సాంకేతికత, అభివృద్ధి, శుభ్రత, క్రమశిక్షణ మరియు జీవన ప్రమాణాలు గుర్తుకు వస్తాయి. కానీ ఆ మెరుపు వెనక ఉన్న కొన్ని చేదు నిజాలు ఉన్నాయి. అవే కారణాల వల్ల అనేక విదేశీయులు జపాన్ లో స్థిరపడలేక వెనక్కి వెళ్ళిపోతున్నారు. 1. భాషా సమస్య. జపాన్ లో జపనీస్ తప్ప ఇతర భాషలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. ఆంగ్ల భాష మాట్లాడే సామర్థ్యం తక్కువగా ఉండడంతో విదేశీయులకు ఉద్యోగాలు, బ్యాంకు పనులు, డాక్టర్ కన్సల్టేషన్ వంటి చిన్న విషయాలు కూడా పెద్ద సవాలుగా మారుతాయి. 2. కఠినమైన వర్క్ కల్చర్. జపాన్ లో కష్టపడడం అంటే ప్రతి ఎక్కువ గంటలు పనిచేయడం. చాలా కంపెనీల్లో 10 నుంచి 12 గంటలు పనిచేయడం సహజం. విదేశీయులకు ఈ వర్క్ ప్రెజర్ ని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. సాంస్కృతిక దూరం. జపానీస్ సమాజం చాలా క్లోజ్డ్ కల్చర్ కలిగినది. ఫ్రెండ్షిప్స్, సోషల్ కనెక్షన్స్ త్వరగా ఏర్పడవు. విదేశీయులు చాలా కాలం అవుట్డేటర్స్ లాగానే జీవించబడతారు. 4. లివింగ్ ఖర్చులు. టోక్యో, ఒసాకా లాంటి నగరాలలో రెంట్, ట్రాన్స్పోర్ట్, ఫుడ్ అన్ని చాలా ఖరీదైనవి. సాధారణ జీతం పొందే విదేశీయులు ఎక్కువ కాలం జీవించడానికి ఇబ్బందులు పడతారు. 5. వీసా పరిమితులు. జపాన్ వీసా నియమాలు కఠినంగా ఉంటాయి. పొడిగింపులు చేయడం లేదా ఫుల్ పర్మనెంట్ రెసిడెన్స్ పొందడం కష్టమైంది. రెసిజం, డిస్క్రిమినేషన్. ప్రత్యేకంగా ఇల్లు అద్దెకు తీసుకోవడంలో, కొంతమంది ఉద్యోగాల్లో కూడా విదేశీయుడు అనే ట్యాగ్ ఒక అడ్డంకిగా మారుతుంది. ఫ్యామిలీ లైఫ్ కష్టం. ఫ్యామిలీ కల్చర్, ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా భిన్నంగా ఉండడం వల్ల పిల్లల చదువుల్లో, సాంస్కృతిక అనుసరణలో కష్టాలు వస్తాయి. జపాన్ లో ఉన్న సౌకర్యాలు, టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా ఈ డార్క్ రియాలిటీస్ వల్ల చాలా మంది విదేశీయులు ఎక్కువ కాలం నిలవలేక తమ దేశాలకు తిరిగి వెళ్లిపోతున్నారు. సౌదీ అరేబియాలో డేట్లతో తయారైన తొలి కోల్డ్ డ్రింక్ మిలాఫ్ కోలా. సౌదీ అరేబియా తాజాగా ప్రపంచానికి ఒక వినూత్న పానీయం పరిచయం చేసింది, మిలాఫ్ కోలా. ఇది ప్రపంచంలోనే డేట్లతో, పెద్ద పళ్ళతో తయారైన తొలి సాఫ్ట్ డ్రింక్.
ఈ ప్రాజెక్ట్ను సౌదీ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్కు చెందిన తురాత్ అల్ మదీనా అనే సంస్థ అభివృద్ధి చేసింది. మొదటిసారి దీన్ని రియాద్ డేట్ ఫెస్టివల్లో అధికంగా విడుదల చేశారు. మిలాఫ్ కోలా ప్రత్యేకతలు: ఇందులో అదనంగా చక్కెరను కలపలేదు. డేట్లలో ఉండే మధురతను ఉపయోగించి తయారు చేశారు. సాధారణ కోల్డ్ డ్రింక్స్ తో పోలిస్తే ఇది ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. డేట్లలో ఉండే పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఇందులో యథార్థంగా లభిస్తాయి. సౌదీ అరేబియా విజన్ 2030లో ప్రణాళికలో భాగంగా ఆర్థిక వ్యవస్థను విభిన్న రంగాల్లో అభివృద్ధి చేయాలని, అలాగే సప్లైనబుల్ ప్రాక్టీసెస్ ను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మిలాఫ్ కోలా ఈ దిశగా ఒక ముఖ్యమైన అడుగు. పోటీగా మారనున్న మిలాఫ్ కోలా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హెల్తీ డ్రింక్స్ మీద ఆసక్తి పెరుగుతుంది. ఈ పరిస్థితుల్లో మిలాఫ్ కోలా, కోకా కోలా, పెప్సీ వంటి ప్రముఖ బ్రాండ్లకు పోటీగా నిలిచే అవకాశం ఉంది. మిలాఫ్ కోలా ఉత్పత్తిని పెద్ద ఎత్తున పెంచాలని యోచిస్తున్నారు. కేవలం సౌదీ కాకుండా ప్రాంతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లకు కూడా పరిచయం చేయాలని ప్రణాళిక ఉంది. భవిష్యత్తులో డేట్ ఆధారిత మరియు పానీయాలను కూడా తీసుకురావడానికి తురాత్ ఆల్ మదీనా ప్రయత్నిస్తుంది. సో మీకు ఒక షాకింగ్ విషయం చెప్పాలా, మనం డైలీ వాకింగ్ చేస్తాం కదా, వాకింగ్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. సో నేను ఏమంటున్నా అంటే ఈసారి రివర్స్ వాకింగ్ చేయండి. రివర్స్ వాకింగ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి మనకి. ఏ విధంగా అంటే రివర్స్ వాకింగ్ చేయడం వల్ల మన కాళ్ళ వేలు నేలకు తాకుతాయి. ఇంకోటి ఏంటంటే వెనక భాగం పాదం కూడా పూర్తిగా నేలకు తాకుతుంది. దానివల్ల బాడీలో ఉన్న క్యాలరీస్ తగ్గి, ఫ్యాట్ తగ్గి, బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం ఎన్ని జిమ్ సెంటర్లకు వెళ్తాం, ఫిట్నెస్ సెంటర్లకు వెళ్తాం, ఎన్నో రకాలుగా ప్రయత్నం ఇస్తూ ఉంటుంది బరువు తగ్గడానికి. సో జస్ట్ రోజుకి ఒక 15 నిమిషాలు రివర్స్ వాకింగ్ చేయడం వల్ల మీరు అధికంగా బరువు తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. దానికి తోడు కీళ్ళ నొప్పులు కూడా విపరీతంగా తగ్గుతాయి. బాడీలో ఉన్న అన్ని పెయిన్స్, బాడీ పెయిన్స్, మెడ నొప్పి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అన్నీ తగ్గుతాయి. ఈ రివర్స్ వాకింగ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి సైంటిస్టులు కనుక్కున్నారు. ఇంకోటి ఏంటంటే దీనివల్ల పెద్ద ప్లస్ ఏంటంటే మెమొరీ పవర్ కూడా చాలా వరకు బాగుంటుందంట. రివర్స్ వాకింగ్ చేయడం వల్ల మెమొరీ పవర్ పెరుగుతుందంట అని శాస్త్రవేత్తలు తాజాగా చెప్పినారు. సో మీరు ఇప్పటికైనా నార్మల్ వాకింగ్ చేయడం కన్నా ఫ్రంట్ వాకింగ్ చేయడం వల్ల రివర్స్ వాకింగ్ చేసి చూడండి. ఆ రిజల్ట్ ఏందో కింద కామెంట్లో చెప్పండి. నిద్ర లేకపోతే ఏమవుతుంది? మన శరీరానికి ఆహారం, నీరు ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యమైనది. రోజుకు 6 నుంచి 8 గంటల నిద్ర పడకపోతే శరీరంలో ఎన్నో సమస్యలు వస్తాయి. మెదడు పనితీరు తగ్గిపోతుంది. నిద్రలేమి వాళ్ళల్లో కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. జ్ఞాపక శక్తి బలహీనం అవుతుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. సరైన నిద్ర లేకపోతే డిప్రెషన్, ఆందోళన, చిరాకు ఎక్కువ అవుతాయి. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. శరీరం ఫ్రెష్ అయ్యేది, ఇమ్యూనిటీ బలపడేది నిద్రపోవడం వలనే. నిద్ర తగ్గితే చిన్న చిన్న వ్యాధులు కూడా సులభంగా వస్తాయి. నిద్ర సరిపోకపోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. నిద్ర సరిపోకపోవడం వల్ల రక్తపోటు పెరగడం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. బరువు పెరగడం, నిద్ర తగ్గితే హార్మోన్లో అసమతుల్యం అవుతాయి. ఆకలి ఎక్కువగా అవుతుంది. దీంతో బరువు పెరుగుతుంది. చర్మం దెబ్బతినడం, సరైన నిద్ర లేకుంటే కళ్ళ కింద నల్లటి మచ్చలు, చర్మం మసకబరడం జరుగుతాయి. కాళ్ళు ఊపడం వల్ల కలిగే రహస్యమైన లాభాలు. మనలో చాలా మంది అలవాటు లాగా కూర్చొని ఉన్నప్పుడు తెలియకుండానే కాళ్ళు ఊపుతుంటారు. కొందరికి ఇది నర్వస్ హ్యాబిట్ లా అనిపించిన నిజానికి దీనికి కొన్ని ఆశ్చర్యకరమైన లాభాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఎక్కువసేపు కూర్చుంటే రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. కాళ్ళు ఊపడం వల్ల రక్తం సరిగ్గా సర్క్యులేట్ అవుతుంది. కేలరీలు దహనం అవుతాయి. చిన్న చిన్న కదలికలు కూడా శరీరంలో అదనపు క్యాలరీలు ఖర్చు చేస్తాయి. కాళ్ళు ఊపడం వల్ల రోజుకి 20 నుంచి 30 క్యాలరీలు అదనంగా ఖర్చు అవుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మనసు టెన్షన్ లో ఉన్నప్పుడు తెలియకుండానే కాళ్ళు ఊపడం మొదలవుతుంది. ఇది బ్రెయిన్ లో రిలాక్స్ సిగ్నల్స్ ఇస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఎనర్జీ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు కాళ్ళు ఊపడం వల్ల శరీరం అలసటగా కాకుండా యాక్టివ్ గా ఉంటుంది. ముఖ్యంగా ఆఫీస్ లో ఎక్కువసేపు కూర్చునే వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరం. వెయిన్ సమస్యలు తగ్గుతాయి. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కాళ్ళల్లో వెయిన్స్ బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాళ్ళు ఊపడం వల్ల ఈ సమస్యలు తగ్గుతాయి. ఈజిప్ట్ గురించి 10 మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్. ఈజిప్ట్ ప్రపంచంలోనే అతి పురాతన నాగరికతలలో ఒకటి. పిరమిడ్లు, స్ప్రింగ్స్, నైలు నది వంటి అద్భుతాలతో కూడిన దేశం. ఇక్కడి చరిత్ర 5000 సంవత్సరాలకు పైగా విస్తరించి ఉంది. మీరు ప్రస్తావించినట్లు ఈజిప్ట్ ముస్లిం పురుషులు ఇస్లామిక్ చట్టాల ప్రకారం 4 భార్యలు చేసుకోవచ్చు. కానీ ఇది కఠిన నిబంధనలతో మరియు సమానత్వంతో ఉండాలి. ఈ దేశంలో 4 పెళ్లిళ్లు చేసుకోవచ్చు. ఈజిప్ట్ పాలిగామి, బహుభార్యత్వం చట్టబద్ధం. ఇస్లామిక్ షరియా చట్టాల ప్రకారం ముస్లిం పురుషులు గరిష్టంగా 4 భార్యలు చేసుకోవచ్చు. కానీ ఇది కొన్ని కఠిన షరతులతో. ఖురాన్ ప్రకారం సూరా 4.3 పురుషుడు అన్ని భార్యలతో సమానమైన ప్రేమ, ఆర్థిక సహాయం, సమయం అందించాలి. ఒకవేళ సమానత్వం కాకపోతే ఒకే భార్యను మాత్రమే పెళ్లి చేసుకోవాలని సూచన.
చట్టపరమైన నిబంధనలు 1985 ఈజిప్ట్ పర్సనల్ స్టేటస్ లా ప్రకారం రెండవ, మూడవ లేదా నాలుగో పెళ్లి చేసుకునేటప్పుడు మొదటి భార్యలకు తప్పనిసరిగా తెలియజేయాలి. మ్యారేజ్ కాంట్రాక్ట్ మొదటి భార్యల వివరాలు రాయాలి మరియు నోటరీ ప్రకారం వారికి నోటీసు పంపాలి. 2022లో పార్లమెంట్ లో కొత్త డ్రాఫ్ట్ లా ప్రతిపాదించబడింది. ఇది రెండో పెళ్లికి ముందు ప్రభుత్వం అనుమతి తప్పనిసరి చేస్తుంది మరియు అన్యాయమైన డైవర్స్ కు అదనపు అలిమోని సంవత్సరానికి 2 సంవత్సరాల మొత్తం విధిస్తుంది.